ఓవైపు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరోవైపు విదేశీ నిపుణులు వెరసి గ్లోబల్ సమ్మిట్ కు సిద్ధమవుతోంది ప్రభుత్వం. 2 రోజులు సమ్మిట్ 4000 మంది ప్రతినిధులతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించబోతోంది భాగ్యనగరం. అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లతో పాటు భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. మరి సమ్మిట్ కోసం ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది? హెచ్ఎంటీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047కు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 8-9 తేదీల్లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్ ను ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఈ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి భారీగా ప్రతినిధులు హైదరాబాద్ తరలిరానున్నారు. మొత్తం 4000 మంది వరకు ఈ సదస్సుకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వచ్చే అతిథులు, మీడియా ప్రతినిధులకు పూర్తిగా అర్థమయ్యేలాగా ఒక మ్యాప్ ని కూడా సిద్ధం చేశారు. సెమినార్ హాల్, స్టాల్స్ హాల్, ముఖ్యమంత్రి వీఐపీల కోసం ప్రత్యేక హాల్, ఇలా అనేక హాళ్లను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 100 ఎకరాల్లో ఈ సమ్మిట్ ను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఇంటర్నేషనల్ డెలిగేట్స్ తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. మరోవైపు సమయం దగ్గర పడుతుండటంతో ఉన్నతాధికారులే స్వయంగా పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. డిసెంబర్ 8వ తేదీన స్థానిక, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సమావేశాలు, చర్చలు ఉంటాయి. 9వ తేదీన తెలంగాణ రైజింగ్ దార్శనిక పత్రాన్ని విడుదల చేయనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047కు ఏర్పాట్లు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 8-9 తేదీల్లో ఇదైతే జరగబోతోంది. దీనికి సంబంధించి మొత్తం ఇంకా పనులైతే ప్రస్తుతం పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇదంతా కూడా ఒక మ్యాప్. ఏదైతే మొత్తం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన పూర్తి మ్యాప్ ఇదంతా కూడా. ఒకసారి ఈ మ్యాప్ని చూస్తే మనకు కొంత క్లారిటీ అయితే వస్తుంది. ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతం ఏదైతుందో ఇది ఇక్కడ, అంటే ఇదంతా కూడా 1 ఏదైతే మనకి ఇనాగ్రల్ హాల్ ఏదైతే కనిపిస్తుందో, ఇనాగ్రల్ హాల్ అనేది 1లో ఉంది. అలాగే ఇది ఎక్స్పో ఏరియా 27 అనేది ఎక్స్పో ఏరియా. ఒకసారి చూసుకుంటే నాకు రైట్ సైడ్లో ఉన్నది మొత్తం కూడా ఎక్స్పో ఏరియా. ఇదంతా కూడా ఎక్స్పోకి సంబంధించిన మొత్తం కూడా నడుస్తుంది. ఎవరైతే వివిధ దేశాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా ఎక్స్పోకి సంబంధించింది. అలాగే ఒకసారి అటు సైడ్, అంటే ఏదైతే రైట్ సైడ్ 1 అది వస్తుంది, అది ఇనాగ్రల్ హాల్ వస్తుంది. సో ఇది మొత్తం కూడా ఇనాగ్రల్ హాల్. స్టార్టింగ్ ఇనాగ్రల్ పాయింట్ అనేది ఇక్కడే కొనసాగుతుంది. సో ఒకసారి మళ్ళీ ఈ మ్యాప్ మనం చూసుకుంటే నెక్స్ట్, అంటే ఇక్కడ కనిపిస్తున్నది ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా, అంటే ఇక్కడ మనకు కనిపించేది ఇదంతా కూడా సీఎంకి సంబంధించింది. సీఎం వచ్చి మొత్తం కూడా ఇనాగ్రల్ చేసేదంతా కూడా, అదంతా కూడా సీఎంకి సంబంధించినంతా కూడా అక్కడే కొనసాగుతుంది. సీఎం కానీ, వీవీఐపీలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినవన్నీ కూడా ఇక్కడే మనకు కొనసాగుతాయి. అది మనం ఇక్కడ చూసుకోవచ్చు. 27 ఆనరబుల్ సీఎం లాంచ్, అలాగే వీవీఐపీకి సంబంధించింది మొత్తం కూడా అక్కడే ఉంటుంది. డైనింగ్కి సంబంధించి కూడా మొత్తం ఏర్పాటు చేస్తారు. అది మనం ఇక్కడ చూస్తే 27. సో వీటి బ్యాక్ సైడ్ అనేది మనకి సీఎం లాంచ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా ఇనాగ్రల్ సెషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో అక్కడే కొనసాగుతుంది. ఇక మీడియా పాయింట్కి వచ్చేసరికి మనం ఇక్కడ చూడొచ్చు 5 నెంబర్ ఏదైతుందో ఇక్కడ మీడియా పాయింట్. ఇదంతా కూడా పూర్తి స్థాయిలో మీడియా ప్రతినిధులందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అలాగే పోలీసుకి సంబంధించిన హెడ్ క్వార్టర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, 28 నెంబరు. సో ఇది ఈ బ్యాక్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి మనకి ఇది ఎంట్రన్స్ పాయింట్. ఎవరైనా సరే వీవీఐపీ ఎంట్రీ ఏదైతే ఎగ్జిట్ ఉందో అది కూడా మొత్తంకి 19 నుంచి ఇవ్వడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు కానీ అందరూ అటు చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఒకసారి చూస్తే దీని బ్యాక్ సైడ్ ఈ 19 అనేది అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎంత మనకి కనిపిస్తుందో ఇదంతా కూడా లైటింగ్కి సంబంధించింది. లైటింగ్ తర్వాత మనకి 19 స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ అనేది మనకి దీని బ్యాక్ సైడ్ అటు సైడ్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడి నుంచి వచ్చే వీఐపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా లోపలికి రావడం జరుగుతుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఒకటి ఎక్స్పోకి, ఒకటి ఇనాగ్రల్ సెషన్. ఈ రెండింటికి సంబంధించి పూర్తయిన తర్వాత సీఎంకి సంబంధించినవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఒకసారి ఇక్కడ ప్రత్యేకంగా 14వ నెంబర్ దగ్గర గవర్నమెంట్ సంబంధించిన ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం కూడా ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చే అతిథులు కావచ్చు, అధికారులు కావచ్చు, మీడియా ప్రతినిధులు కావచ్చు, ఎవరికైతే వాళ్ళకి సంబంధించిన వాటర్ విషయంలో కావచ్చు, వాటర్ ట్యాంక్ లొకేషన్స్ కావచ్చు, లేకపోతే ఇటు వాష్రూమ్స్ విషయంలో కావచ్చు, ప్రత్యేకమైన వీటినైతే ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రత్యేక టాయిలెట్స్ అవన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇంకొంచెం కిందకు వస్తే మనము ఇటు పార్కింగ్కి సంబంధించిన విషయంలో ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే అంబులెన్స్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఫైర్ ఇంజన్స్కి సంబంధించిన ప్రత్యేకమైన పార్కింగ్ ఫెసిలిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా 21 నెంబర్, అంటే ఇటు బ్యాక్ సైడ్ వస్తుంది. ఇంకా మనం ఇటు వచ్చేసరికి ఒకసారి చూస్తే
ఇదంతా కూడా డ్రోన్కి సంబంధించిన స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడంతా కూడా భోజనాలకు సంబంధించిన అంశానికి సంబంధించి ఇది ఇంకొంచెం పైన వస్తుంది. మనమున్న ప్లేస్ నుంచి రైట్ సైడ్లో ఈ విఐపికి సంబంధించిన మొత్తం 166 ప్యాక్, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ సంబంధించిన 117 ప్యాక్స్, అలాగే విఐపికి సంబంధించి మరొక 116 ప్యాక్స్, మొత్తం ఓవరాల్గా ఇంకొకటి 1296 ప్యాక్స్. ఇది 17వ నెంబర్. మనం ఇక్కడ చూసుకుంటే దాన్ని గాలా డిన్నర్ అంటారు. మొత్తం 6500 స్క్వేర్ మీటర్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదంతా కూడా డిన్నర్కి సంబంధించి కావచ్చు, లంచ్కి సంబంధించి మొత్తం అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మరోవైపు సౌండ్ బాక్స్ సిస్టము ఇవంతా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫైర్ వర్క్స్ సంబంధించి కూడా ఇక్కడే ఏదైతే స్టార్టింగ్ ఇది అటు సైడ్ గేట్ ఎంట్రన్స్ వస్తుంది, అటు సైడ్ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు సౌండ్ బాక్స్ సిస్టమ్ కావచ్చు, వ్యాన్ వెహికల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేశారు. అలాగే వాటర్ ట్యాంకర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఒక చిన్న టనల్ని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. విఐపి డైనింగ్కి సంబంధించి, డెలిగేట్ డైనింగ్కి సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఇట్లా ఈ విధమైన ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేకంగా వాటర్ సప్లైకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పంపులను కూడా ఏర్పాటు చేశారు. సో దాని ద్వారానే మొత్తం ఈ ప్రాంతం మొత్తానికి కూడా వాటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ కేస్ ఏదైనా కరెంట్ పైన ఏదైనా పక్కనే ట్రాన్స్ఫార్మర్ పెద్దగా పెట్టడం జరిగింది. అలాగే డీజిల్ జనరేటర్ని కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం చూసుకుంటే ఇటు అన్ని ఏర్పాట్లు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఎవరైనా సరే డెలిగేట్స్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏదన్నా ఈ మ్యాప్ ద్వారా వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళతో పాటు ప్రత్యేకంగా వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అందించేందుకు ప్రత్యేకమైన టీంని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో మిగతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమ్మిట్ జరిగే దాదాపు 15 కిలోమీటర్ల వరకు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త రోడ్లను నిర్మిస్తున్నారు. వీటితో పాటు రోడ్డుకు ఇరువైపులా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో మొక్కలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా కార్మికులను పెట్టి త్వరితగతిన మొక్కలను నాటించే కార్యక్రమం చేస్తున్నారు. కొన్ని చోట్ల వేపుగా పెరిగిన పిచ్చి మొక్కలను ప్రొక్లైనర్ల సహాయంతో తొలగిస్తూ వాటి స్థానంలో పెద్ద పెద్ద మొక్కలను నాటుతున్నారు. కేవలం సమ్మిట్ కోసం మాత్రమే కాకుండా తర్వాత కూడా ఈ చెట్లు పనికి వచ్చే విధంగా వీటిని నాటుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ 18 నుంచి సభాస్థలి వరకు ఈ అభివృద్ధి పనులు చేస్తున్నారు. వీటితో పాటు రోడ్లకు రంగులను కూడా వేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏదైతే సభా ప్రాంగణానికి సంబంధించి దాదాపుగా ఈ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ అంతా కూడా ఈ రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైతే చేస్తున్నారు. ఈ రోడ్డుకి ఇరువైపులా కూడా అంటే వాస్తవానికి దాదాపుగా 4000 మందికి కూడా ఇన్విటేషన్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 1000 మంది తాము వస్తున్నామంటూ కూడా ఈ సమ్మిట్కి వస్తున్నామంటూ కూడా ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరోవైపు ఇంకా పెద్ద సంఖ్యలో అంటే దాదాపుగా అందరూ కూడా 4000 మందికి పంపిస్తే దాదాపుగా 2500 నుంచి 3000 మంది వరకు అతిథులు వస్తారు అనేది ఇప్పటికే ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. అందుకు తగ్గట్టుగానే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం రోడ్డుకి ఇరువైపులా కూడా ఏవైతే మొత్తం కూడా పిచ్చి చెట్లు అవి ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించడం అయితే జరుగుతుంది. వాటి స్థానంలో మొక్కల్ని కూడా ప్రత్యేకంగా మొక్కల్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ మొక్కల్ని కూడా అక్కడ ఏవైతే అక్కడ పెట్టడం జరిగిందో ఆ మొక్కలన్నింటినీ కూడా ఈ మొత్తం రెండు వైపులా కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా వాటిని అయితే ఏర్పాటు చేస్తారో ఆ ఏర్పాటు చేసి కలర్ఫుల్గా కూడా ఈ రూట్ని మార్చబోతున్నారు. సో మనం ఏదైతే సెంటర్ని చూస్తుంటే రోడ్డుకి ఇరువైపులా ఉన్న మీడియన్ రేడియేషన్ ఏదైతుందో ఇక్కడ దీన్ని చూస్తే మొత్తం కూడా ఇదంతా కూడా చెట్లు మొత్తాన్ని కూడా నాటడం జరిగింది. ఎంతో నీట్గా చాలా సుందరంగా కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. దాదాపుగా ఎగ్జిట్ 14 దగ్గర నుంచి కూడా సభా ప్రాంగణం వరకు ఉన్న ప్రాంతం ఏదైతుందో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇప్పటికే రోడ్లు ఎక్స్టెన్షన్ చేయడం అలాగే కొత్త రోడ్లు వేయడంతో పాటు రోడ్డుకి ఇరువైపులా కూడా చెట్లను నాటించడం జరిగింది. సో ప్రస్తుతం దానికి సంబంధించిన పనులన్నీ కూడా చాలా వేగంగా సాగుతున్నాయి. 8-9 తేదీల్లో జరిగే దీనికోసము 6వ తేదీ లోపల పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే విధంగా కూడా చర్యలను అయితే చేపడుతున్నారు. ఇక్కడ మోడీకి కూడా ఇప్పటికే ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మోడీ కూడా వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో భద్రత పరంగా కూడా భద్రత ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలో కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. వీటితో పాటు మొత్తం కూడా అంటే సభా ప్రాంగణం వద్ద చేస్తున్న ఏర్పాట్లకి అయితే మొత్తం కూడా ఎగ్జిట్ 14 దగ్గర నుంచి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చాలామంది కూడా విఐపి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్దకు రావడం జరుగుతుంది.
అక్కడి నుంచి నేరుగా కూడా ఈ సభా ప్రాంగణానికి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగానే అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. దాదాపుగా 2 రోజుల్లో ఈ పిచ్చి మొక్కలు తొలగించడం, అలాగే వీటి స్థానంలో కొంచెం మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు మొత్తాన్ని కూడా నాటబోతున్నారు. సో వీటి ద్వారా కూడా అంటే వచ్చే పర్యాటకులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే వస్తున్నారో ఇక్కడికి అతిథులు, వాళ్ళందరి దృష్టిని కూడా ఆకర్షించే విధంగా కూడా ఈ ఏర్పాటును అయితే చేస్తున్నారు. సో ఇది ఇక్కడ మొత్తం రోడ్డుకు సంబంధించిన ఎక్స్టెన్షన్ విషయంలో కావచ్చు, లేకపోతే కొత్త రోడ్లు వేయడంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పిచ్చి మొక్కలన్నింటినీ తొలగించి కొత్త మొక్కలను నాటడం కావచ్చు, వీటికి సంబంధించిన పూర్తి అప్డేట్. మరోవైపు పెద్ద సంఖ్యలో వీఐపీలు వస్తుండటంతో భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. డీజీపీ శివధర్ రెడ్డి పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు భద్రతను సమీక్షిస్తున్నారు. గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 500 మంది సివిల్ పోలీసులు, మొత్తంగా 3000 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. డీసీపీ స్థాయి ఉన్నతాధికారులైన 10 మందికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. ట్రాఫిక్, అతిథుల వాహనాల పార్కింగ్, అత్యంత ప్రముఖుల భద్రత తదితరాలను పోలీసు ఉన్నతాధికారులు క్లోజ్ గా మానిటర్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు జరిగాయి. అన్ని హాళ్ల వద్ద ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లతో పాటు డాగ్ స్క్వాడ్ ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. 200 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించనున్నట్లు సమాచారం. ఫైర్ వాహనాలు, సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. దేశ అంతర్జాతీయ స్థాయి అతిథులు సందర్శించేందుకు వీలుగా ప్రత్యేకంగా 45 స్టాళ్లను ఏర్పాటు చేయబోతున్నారు. డ్రోన్లతో కూడా భద్రతను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు పూర్తిస్థాయి సేవలందించేందుకు డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది పూర్తిస్థాయి సేవలందించారు. ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. వేదికకు సమీపంలోనే 3 హెలిప్యాడ్లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో ఒకటి డెడికేటెడ్ గా సీఎం రేవంత్ రెడ్డికు ఉంటే, మిగిలిన 2 హెలిప్యాడ్లు అత్యంత ప్రముఖుల రాకపోకలకు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అతిథులు, మంత్రులు, ఉన్నతాధికారులు, భద్రతా సిబ్బంది కమ్యూనికేషన్ కోసం అత్యధిక స్పీడ్తో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. పార్కింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించారు. దాదాపు 4000కు పైగా వాహనాలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక పార్కింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు. గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన పనులను వేగవంతం చేసింది ప్రభుత్వం. మరొక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే విధంగా కూడా షెడ్యూల్ అయితే రూపొందించుకోవడం జరిగింది. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా పూర్తి స్థాయి సమన్వయం అయితే పనిచేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ కనిపించేదే మొత్తం కూడా ఈ సమ్మిట్ జరిగే ప్రాంతం. దాదాపుగా 100 ఎకరాల పైగా ప్రాంతంలో మొత్తం ఈ సమ్మిట్ని అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇక సమ్మిట్ కోసం వచ్చే వాళ్ళకి పార్కింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఒకటి, అక్కడ వీవీఐపీ ఎవరైతే డెలిగేట్స్ ఉంటారో, వీవీఐపీకి సంబంధించిన పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి లోపలే ప్రత్యేకమైన ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. అలాగే మోడీ, రాహుల్ గాంధీ, ఎవరైతే ఇలాంటి ఖర్గే, సోనియా గాంధీ ఇలాంటి వీవీఐపీలు వస్తారో వాళ్ళ కోసం ప్రత్యేకమైన హెలిప్యాడ్ని కూడా లోపలైతే ఏర్పాటు చేశారు. వాళ్ళు అక్కడ దిగి లోపలే సభ చూసుకుని మళ్ళీ రిటర్న్ అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి, లేకపోతే మన దగ్గర నుంచి వచ్చే అధికారులు కావచ్చు, లేకపోతే మీడియాకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, వాళ్ళందరి కోసం ప్రత్యేకమైన పార్కింగ్ స్లాట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20 ఎకరాల్లో, అది కూడా స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ కల్పించడం జరిగింది. దాదాపుగా అధికారుల అంచనా ప్రకారం డెలిగేట్స్కి సంబంధించిన కార్లు, అధికారులకు సంబంధించిన కార్లు, మీడియా ప్రతినిధులకు సంబంధించిన కార్లు, వీటన్నింటినీ కలుపుకుంటే ఒక 5000 వాహనాల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని అయితే అధికారులు భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ గ్రౌండ్ మొత్తాన్ని కూడా సిద్ధమైతే చేయడం జరిగింది. 2 రోజులుగా కూడా ఈ మైదానం మొత్తాన్ని కూడా క్లియర్ అయితే చేశారు. పెద్ద పెద్ద బండరాలు ఉంటే వాటన్నింటిని కూడా తొలగించి పార్కింగ్ని కల్పించారు. ఎక్కడైనా ఒక కార్యక్రమం నిర్వహిస్తే పార్కింగ్ ప్రధాన సమస్యగా మారుతుంది. అందులో ఇలాంటి ఇంటర్నేషనల్ సంబంధించిన ఈవెంట్ని నిర్వహిస్తున్న సమయంలో పార్కింగ్ అతిపెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి ముఖ్యంగా పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడైతే ఏర్పాటు చేశారు. మంత్రులు ఎవరైతే ఉంటారో, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించిన వాహనాలు కావచ్చు, అవన్నీ కూడా లోపల ఇంకొక పార్కింగ్ని ఏర్పాటు చేశారు. ఆ పార్కింగ్లో ఉంటాయి. డీజీపీకి కావచ్చు, లేకపోతే డీజీ ర్యాంక్ క్యాడర్కి సంబంధించినవి, వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ అంతా కూడా లోపల ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అక్కడ ఒక 200-300 వాహనాలు పట్టే విధంగా కూడా లోపల ఒక పార్కింగ్ని ఏర్పాటు చేశారు. అది కాకుండా బయటకు వచ్చేసరికి ఇక్కడ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతంలో పార్కింగ్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. పార్కింగ్ ఆర్డర్లో పెట్టడం కోసం ప్రత్యేకంగా ఇక్కడ కొంతమంది
ఎంప్లాయీస్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ మొత్తం కూడా ఈ పార్కింగ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇక టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్సెస్ కూడా తీసుకురాబోతున్నారు. ఎందుకంటే ఏవైతే టీజీఎస్ఆర్టీసీ ఎయిర్పోర్ట్లో కొంతమంది డెలిగేట్స్ని నేరుగా కూడా టీజీఎస్ఆర్టీసీ అక్కడి నుంచే పిక్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళని కూడా డెలిగేట్స్ అందరినీ కూడా లోపల డ్రాప్ చేసిన తర్వాత ఆర్టీసీ బస్సులు కూడా సేమ్ ఇదే పార్కింగ్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది. ఇక పార్కింగ్తో పాటు ఎవరికి కూడా అంటే రాత్రి సమయంలో కూడా పార్కింగ్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి లైట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హైమస్ లైట్స్ని ఏర్పాటు చేశారు. ఈ హైమస్ లైట్స్ ఏర్పాటు చేయడం వల్ల పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళొచ్చు అనేది కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడున్న ఈ పార్కింగ్కి సంబంధించి ఇది బాటనైతే తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. దీన్ని ఇంకొంచెం విస్తరించబోతున్నారు. విస్తరించిన తర్వాత ఏకకాలంలో ఒక 4 నుంచి 5 కార్లు లోపలికి ఎంట్రీ అయ్యే విధంగా, అలాగే ఎగ్జిట్ అయ్యే విధంగా కూడా ప్రత్యేకంగా ఎంట్రీకి ఎగ్జిట్కి వేర్వేరుగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా కూడా ఎంట్రీకి సంబంధించిన లోపలికి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉంటే దానికి సంబంధించిన వే, అలాగే ఇప్పుడు మనం నిలబడినది అంటే ఏదైతే నేను నిలబడ్డానో ఈ ప్రాంతం అంతా కూడా ఎగ్జిట్కి సంబంధించింది. అంటే వెళ్ళే వాహనాలు ఏవైతే ఉంటే బయటకు వెళ్ళే వాహనం అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో భద్రత పరంగా ఏర్పాట్లు, అలాగే లోపల వచ్చే డెలిగేట్స్కి వాళ్ళకి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం, వాటితో పాటు పార్కింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కూడా అనేది ప్రధాన బాధ్యత. కాబట్టి పార్కింగ్ పరంగా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎవరు వచ్చినా సరే పార్కింగ్కి సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే అందరూ కూడా కొంత క్రమశిక్షణతో పార్కింగ్కి సంబంధించి ముందుకు వెళ్ళడం జరిగితే ఎక్కడ ట్రాఫిక్ జామ్లు ఉండవు అనేది అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యేకంగా ఇక్కడ విధుల్లో అయితే ఉండబోతున్నారు. దాదాపుగా 150 మంది ట్రాఫిక్ పోలీసులు వరకు కూడా స్టార్టింగ్ ఏదైతే ఎగ్జిట్ 14 దగ్గర నుంచి అంటే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే ఎగ్జిట్ 14 దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా దాదాపుగా 200 మంది ట్రాఫిక్ పోలీసులు కూడా పహారా అయితే ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూడా చూసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో పార్కింగ్కి సంబంధించి ఎవరైతే గ్లోబల్ సమ్మిట్కి రాబోతున్నారో వాళ్ళకి సంబంధించిన పార్కింగ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. గ్లోబల్ సమ్మిట్ హాజరయ్యే ప్రముఖులకు అతిథుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా స్వాగతం పలకనుంది. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బాస్కెట్లను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ కు చేరుకున్న వెంటనే వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాంప్రదాయ కిట్లు, రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే అతిథులకు అందించే స్పెషల్ బాస్కెట్లో పోచంపల్లి ఇకత్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడిన సావనీర్ కిట్లను అందించనున్నారు. ఇక పోచంపల్లి సాలువా, చేర్యాల మాస్క్, హైదరాబాద్ అత్తర్, హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు ఇందులో ఉంటాయి. అదేవిధంగా ప్రత్యేక డిజైన్లతో సిద్ధం చేసిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్ లో మహువా లడ్డూలు, సకినాలు, అప్పాలు, బాదాం కీ జాలి వంటి తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకతను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు. మరోవైపు ప్రతిష్టాత్మకమైన సమ్మిట్ కావడంతో పాసులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించనున్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు సీఎం ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దాదాపుగా 70% పనులు ఇప్పటికే పూర్తవడం జరిగింది. మరోవైపు వీలైనంత త్వరగా కూడా పనులు పూర్తి చేసే ప్రయత్నాలు అయితే అధికారులు చేస్తున్నారు. మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఈ సమ్మిట్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఈ నెల 8, 9 తేదీల్లో ఈ సదస్సు అయితే జరగబోతోంది. ముఖ్యంగా హైదరాబాద్లోని ఏదైతే నగర్ శివార్ ప్రాంతమైన మహేశ్వరంలో ఈ సమ్మిట్ అయితే జరగబోతుంది. ఇటు ఫ్యూచర్ సిటీలోని ఫ్యూచర్ సిటీ మొదటి నుంచి కూడా స్కిల్ యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫ్యూచర్ సిటీ అనేది రాబోయే రోజుల్లో చాలా కీలకంగా మారబోతుంది. కాబట్టి ఈ సమ్మిట్ ద్వారా దాదాపుగా పెట్టుబడులను రాబట్టే ప్రయత్నాలను అయితే ప్రభుత్వం చేస్తుంది. దాదాపు 100 ఎకరాలకు పైగా మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇక్కడంతా కూడా బ్లాకులుగా కూడా డివైడ్ అయితే చేయడం జరిగింది. వచ్చే అంతర్జాతీయ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు మోడీతో సహా దాదాపుగా 4500 మంది ప్రతినిధులకైతే ప్రత్యేక ఆహ్వానం అయితే పంపించడం జరిగింది. దాదాపుగా 1000 మంది వరకు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వానికి తాము రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పడం జరిగింది. కేవలం మన రాష్ట్రం, మన దేశం నుంచి మాత్రమే కాదు, ఇతర దేశాలకు సంబంధించిన అంబాసిడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికైతే రాబోతున్నారు. వాళ్ళంతా కూడా ఈ సమ్మిట్లో అయితే పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ప్రధానమైన సమ్మిట్కి అలాగే మిగతా ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఈ బ్లాక్ల తరహాలో విభజించడం అయితే జరిగింది. అన్నీ కూడా
టెంట్లు వేసి ఎక్కడికక్కడ వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఎదుర్కొండా కనిపిస్తుంది మొత్తం కూడా స్క్రీన్ ఇది. ఈ స్క్రీన్ ద్వారా కూడా ఎక్కడికక్కడ లోపల సమిట్ లోపల చర్చలు అలాంటివన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన అన్ని కూడా ఈ స్క్రీన్ మీద కనిపించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా కూడా రంగారెడ్డి జిల్లా కిందకు వస్తే కందుకూరు మండల పరిధిలోకి అయితే రావడం జరిగింది. ఇక్కడంతా కూడా పూర్తి స్థాయిలో సీఎం స్వయంగా వచ్చి ప్రాంతం మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్క అధికారి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలి, ఈ సమ్మిట్ని పూర్తి స్థాయి సక్సెస్ చేయాలి అనేది ఇప్పటికే చెప్తున్నారు. 2047 టార్గెట్గా కూడా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళాలి అనేది సీఎం కూడా చెప్పడం జరిగింది. మరోపీటు అన్ని శాఖలు కూడా అంటే ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించిన సీఎండీ కూడా రావడం జరిగింది. మొత్తం ఏర్పాట్లన్నింటినీ పరిశీలించారు. అలాగే పోలీస్ శాఖకు సంబంధించి కూడా పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా భద్రత మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా డాగ్ స్క్వాడ్స్ అలాగే పోలీస్ సంబంధించిన సిబ్బంది దాదాపుగా 500 మంది పైగా సిబ్బంది పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ పహారాలో ఉన్నారు. వీళ్ళతో పాటు అదనంగా ఏవైతే ఫైర్ ఇన్సిడెంట్ సంబంధించిన ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా తమ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ అన్నింటినీ కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు. అలాగే ఆర్టీసీ పరంగా చూసుకుంటే ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడిపే ప్రయత్నాలు చేస్తుంది ఇక్కడ వరకు. అలాగే ఎవరైతే వివిఐపీలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ద్వారా వాళ్ళని ఇక్కడ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళకి కావచ్చు లేకపోతే వీటిని చూడడానికి వచ్చే వాళ్ళు కావచ్చు దాదాపుగా పాస్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తామంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పాసెస్ సంబంధించి కూడా ఇటు మీడియా ప్రతినిధులు కావచ్చు లేకపోతే డెలిగేట్స్ అందరికీ కూడా ఇప్పటికే పాసులు అన్నింటినీ కూడా సిస్టమ్ రెడీ చేయడం జరిగింది. ఇక మీడియా ప్రతినిధులకు సంబంధించి కూడా ఇప్పటికే పాసులు అన్నింటినీ కూడా సిద్ధం చేశారు. పాస్ ఉంటేనే లోపలికి ఎంట్రీ అనేది కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 1 కిలోమీటర్ లోపలే మొత్తం చెకింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి. అక్కడ చెకింగ్స్ పూర్తయిన తర్వాత మాత్రమే లోపలికి అయితే అలౌ చేయడం జరిగింది. మనకి అటు సైడ్ ఎంట్రీ పాయింట్ అటు సైడ్ నుంచి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. మనకి స్టార్టింగ్ రైట్ సైడ్లో నాకు కనిపిస్తున్న రైట్ సైడ్ అవుతుందో అక్కడ నుంచి మనకి ఎంట్రీ పాయింట్ ఉంటుంది. అక్కడే రిజిస్ట్రేషన్ తదితర ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. అక్కడ నుంచి పూర్తి చేసుకున్న తర్వాత లోపలికి రావాల్సి ఉంటుంది. ఇటు వాష్రూమ్స్ విషయానికి వచ్చేసరికి ప్రత్యేకంగా ఇటు మహిళలకి పురుషులకి వికలాంగులకు వేరువేరుగా వాష్రూమ్స్ను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు అయితే చెప్పడం జరిగింది. మంచినీటి సౌకర్యానికి సంబంధించి కూడా ప్రత్యేకమైన తాత్కాలిక ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు ఇటు భోజనాలు కావచ్చు తదితర ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేయడం అయితే జరిగింది. 8, 9 ఈ 2 రోజుల్లో కూడా పూర్తి స్థాయి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరూ కూడా ఇప్పుడు పెట్టే ఏవైతే ఇప్పుడు ఈ సమ్మిట్ ద్వారా అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించడమే కాదు అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. వీటితో పాటు ఇటు హెల్త్కి సంబంధించిన విషయానికి వచ్చినా కూడా ప్రత్యేకంగా కూడా అంబులెన్స్లను ఏర్పాటు చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ హెల్త్కి సంబంధించిన మెడికల్ క్యాంప్ కావచ్చు లేకపోతే హెల్త్కి సంబంధించిన అన్ని అంశాలను కూడా పూర్తి స్థాయిలో అయితే వాళ్ళు కూడా అయితే పరిశీలించడం అయితే జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించడమే కాదు భాగ్యనగరానికి సంబంధించిన ప్రత్యేకతలను కూడా తెలిపే విధంగా కూడా మనము ఈ ఏవైతే టెంట్స్ ఏర్పాటు చేయడం జరిగిందో అక్కడ మొత్తం భాగ్యనగరానికి సంబంధించిన మన ప్రతిష్టాత్మకంగా కనిపించే ఏదైతే చార్మినార్ కావచ్చు లోగోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడ ముద్రించడం అయితే జరుగుతుంది. మరోవైపు ప్రత్యేకమైన లైటింగ్ సిస్టమ్ ఏదైతుందో ఈ లైటింగ్ సిస్టమ్స్ని కూడా ప్రత్యేకంగా వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి కూడా సీసీ కెమెరాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా దాదాపుగా 200కు పైగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రత్యేకంగా అయితే చెప్పడం అయితే జరిగింది. సో 100 ఎకరాలకు పైగా ఈ విస్తీర్ణంలో ఈ 2 రోజుల పాటు కూడా సమ్మిట్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి కూడా 6వ తేదీ 7వ తేదీన కండక్ట్ అయితే చెబుతున్నారు. ఏదైతే ఈ పనులకు సంబంధించి కూడా మనము వచ్చిన దగ్గర నుంచి కూడా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి కూడా గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ కూడా ఎక్కడికక్కడ పనులు చేసే విధంగా కూడా చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మ్యాట్స్కి సంబంధించిన పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. గ్రీన్ మ్యాట్స్ ఏవైతే ఉంటాయో గ్రీన్ మ్యాట్స్ అలాగే ఫుట్పాత్స్ అవన్నీ కూడా పనులన్నీ కూడా చకచక అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడ ఎవరు ఎంతమంది వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాస్ ఉండాలి, పాస్ ఉంటేనే ఎలా చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కూడా గ్లోబల్ సమ్మిట్ని అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని సక్సెస్ఫుల్గా చేయాలని అయితే ఆలోచిస్తుంది. సో ఇది ఓవరాల్గా గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ నరేష్తో ఆర్కే హెచ్ఎంటీవీ హైదరాబాద్. సమ్మిట్ సక్సెస్ అయితే పెద్ద సంఖ్యలో పెట్టుబడులు రావడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.